బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో మతపరమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని అసదుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడలో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. మొత్తానికైతే విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో వరుసగా జరుగుతున్న మతపరమైన ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. బాన్సువాడలో చోటు చేసుకున్న ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తాను ఇప్పటికే కామారెడ్డి జిల్లా ఎస్పీతో మాట్లాడాను అని వెల్లడించారు. జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ జరపాలి అని అధికారులను డిమాండ్ చేశారు. బాన్సువాడలో కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో గుంపు ఎలా సమీకృతమైంది అనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఈ గొడవకు సంబంధించిన పలు వీడియోలు తమ వద్ద ఉన్నాయి అని, అందులో రైట్ వింగ్ ముఖ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది అని ఆరోపించారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడులు జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో మైనారిటీ వర్గానికి చెందిన షాపులు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు అని అసదుద్దీన్ ఆరోపించారు. ఇక వ్యాపారులు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది అని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలి అని కోరారు. బాన్సువాడలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగింది అని స్థానికులు చెబుతున్నారు. శాంతి భద్రతల భంగం కలగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలి అని అసదుద్దీన్ సూచించారు. మతపరమైన ఉద్రిక్తతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం రాష్ట్రానికి ప్రమాదకరం అని హెచ్చరించిన ఆయన ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి అని కోరారు. బాన్సువాడ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.